ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ గారి వాళ్ళ సన్న అంశం చాలా సీరియస్ ఉంది. ఇంకోటి అసలు నిజంగా మనం గ్రహించాల్సింది ఏంటంటే మొన్నటిదాకా మైక్రో ఫైనాన్స్ అంశం చాలా హాట్ టాపిక్ నడిచింది. అవును. ఏది మంగ్లీ కావచ్చు, అవునవును. మా రమావతి మోదీ అనేవాడు ఎవరు ముగ్గురు నలుగురు ఆ మొత్తం డైల్యూట్ అయిపోయింది సార్. ఈ ఒక అంశంతో మొత్తం పక్కకి వెళ్ళిపోయింది. అది ఎంత దాదాపు 1000 కోట్ల కుంభకోణం అంటున్నారు. అవును. ఆ 1000 కోట్ల కుంభకోణం ఏమైంది, మళ్ళీ ఇప్పుడు ఇదేంటి, మళ్ళీ ఈ బండి సంజయ్ గారి కొడుకు అంశం ఏంటి సార్? నిజంగానే మరి నిజంగా మైనర్ బాలిక అంటున్నారు. మరి బండి సంజయ్ తెలియదు మనకు. నేను పేపర్లో చదివిన దాని ప్రకారం 2 సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేశారట. ఒకదాని ప్రకారం ఏమో ఆమె మైనరు, ఒకదాని ప్రకారం మేజర్. మేజర్ అయితే మీరు పోక్సో కేసు పెట్టడానికి వీల్లేదు, లేదు. మైనర్ అయితేనే పెట్టొస్తుంది. కాబట్టి ఇప్పుడు అసలు ఆమె కోర్టు ఏం చెప్పిందంటే ఈమె ఈ 2 సర్టిఫికేట్లో ఏది కరెక్టో మాకు అది ఇవ్వండి అన్నది. అప్పుడే మేము బెయిల్ కన్సిడర్ చేస్తామని. ఇవాళ రావాలి బెయిల్. ఈ లోపల అధికారులు ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అనేది ఈ పార్టీకి ఇచ్చి ఉండాలి కోర్టు. సో సాయంత్రం కల్లా ఇంకో అరగంటలో మీకు బెయిల్ వస్తుందో రాదో తెలిపోతుంది. ఒకవేళ మేజర్ అయితే బెయిల్ వస్తుంది, అనుమానం ఏం లేదు. అదర్వైజ్ పోక్సో కేసు కంపల్సరీగా పెట్టాల్సిందే మైనర్ అయితే. సో అది ఏమిటి అనేది మనం ఇప్పుడే చెప్పలేము ఇతిమిద్దంగా. బట్ హైకోర్టు మాత్రం నా ఉద్దేశంలో అది మేజర్ అయితే ఆ బాబుకు బెయిల్ వస్తుంది. ఇంకోటి బండి సంజయ్ కూడా నా పర్సనల్ ఒపీనియన్ అంతగా రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. అది ఎవరో మన రామచంద్రరావు అన్నాడు కదా, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేది. ఆ రకంగానే వదిలేయాల్సి ఉండే. దాన్ని పాపం చాలా సీరియస్ తీసుకొని పబ్లిక్ మీటింగ్లో అని ఏడిచేంత పని చేసి మాట్లాడి ఏం చేస్తాం? పిల్లలు మీ చేతిలో ఉంటారా? వాళ్ళు కూడా వాళ్ళని నిజంగానే నువ్వు కంట్రోల్ పెట్టుకోలేకపోవడం నీ తప్పే కావచ్చు, ఉండొచ్చు. కానీ వాళ్ళు 100% వాళ్ళ యూత్ మన కంట్రోల్ లేరు కదా. మరి తప్పు చేసిన శిక్ష అనుభవిస్తాడు, వాడి కర్మ అనాలంతే. కానీ తను అంత ఎమోషనల్ ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ డెఫినెట్లీ ఆయన హోమ్ మినిస్టర్ కదా. సో ఎవరైనా సరే ఇన్వెస్టిగేట్ చేసే వాళ్ళకి అసలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఆ క్వశ్చన్స్ వస్తున్నాయి. వేరే వాళ్ళకి అయితే నువ్వు ఎట్లా అరేంజ్ చేస్తావు, ఈ కేసులో అయితే ఆ పిల్లాడు ఎందుకు మిస్సింగ్ ఉంటాడు, ఆయన సహకారం లేనిది దాచిపెట్టకపోతే ఎట్లా తప్పించుకుంటాడు, తప్పు చేయకపోతే ఎందుకు పరారిలో ఉంటాడు అనేది కూడా అడుగుతున్నారు. ఆ బాబు కూడా అఫిడవిట్ పంపినాడు, అప్లికేషన్ పంపినట్టున్నాడు. ఇంకో 2 days టైం ఇవ్వండి, నేను తగిన సాక్ష్యాలతో మేము ముందు హాజరవుతా అని పంపినట్టున్నాడు. పేపర్లో వచ్చింది. అది తను రాకుండా నిన్న అపేర్ కావాలి, 48 hours టైం అడిగాడు. బహుశా ఆ పిల్లాడు చెప్పిన దాని ప్రకారం రేపు అపేర్ కావాలి విత్ ఆల్ ఎవిడెన్సెస్. అందరు ఉన్నాయంటాడు. గాడ్ నోస్ ఏంటి అనేది. ఇక మీరు అన్నట్టు సెన్సేషన్ అయితే అయింది. ఎందుకంటే హోమ్ మినిస్టర్ కొడుకు ప్లస్ ఆ కేసు పూర్వాపరాలు అండ్ పోక్సో కేసు అదొక గొడవ. ప్లస్ వాళ్ళు కూడా డబ్బులు లేనట. అమ్మాయికి దాదాపు 470 కోట్లు 500 కోట్లు వాళ్ళు కూడా ఇంపోర్ట్ కార్స్. వీళ్ళిద్దరూ కలిసిమెలిసి తిరిగారు, గుండెకి గోపురాలకు తిరిగారు, పబ్బులకి వెళ్ళారు. సరే అమ్మాయికి డిస్టర్బెన్స్ ఉంటే ఉండొచ్చు ఆ ఫోటో రిలీజ్ కావడం వల్ల, కానీ బట్ ఇద్దరు తిరిగారనేది కనపడుతుంది. అసలు కేసు ఏంటో అర్థం కావట్లేదు. మైనర్ అయితే కేసు ఆ అమ్మాయి డెఫినెట్లీ ఇతరులు పోక్సో కేసు పెట్టాల్సిందే. మీరు ఏం చేయలేరు, ఆ యాక్ట్ ఎట్లా ఉంది దానికి బాధ్యత వహించాల్సిందే. మేజర్ అయితే మీరు ఏం చేస్తారండి, అది కాన్సెంట్ కదా. ఇద్దరి కాన్సెంట్తో జరిగిన దాన్ని మీరు ఏమి చేయలేరు. సో నా ఉద్దేశంలో అది ఇప్పుడు తెలుస్తుంది మనకు. మేజర్ అయితే మాత్రం నో కేసు. కానీ ఒక అంటే బండి సంజయ్ గారిని కావాలని ఇరికించారు అని అంటున్నారు. అది ఎట్లా ఉంటుంది, అంత ఈజీ కాదు మనకి. మీరే ఇంకోటి సార్, ఇప్పుడు బీజేపీలోనే ఎవరో ఒక కీలక వ్యక్తి ఇరికించారు. ఇంపాసిబుల్. నేనేమంటానంటే మీరే అన్నారు కదా, వాళ్ళు దిగిన ఫోటోలు ఇవి అవి అన్ని దొరికినాయని. అంత ఎవిడెన్స్ ఉన్న తర్వాత బండి సంజయ్ ఎందుకు ఎంకరేజ్ చేస్తాడు? ఆయన నేను అనేది అనవసరంగా ఎమోషనల్ అయ్యాడు. మరి అంత ఎంకరేజ్ చేయకపోతే సార్ మరి ఎందుకు సార్ హనీ ట్రాప్ కేసు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది సార్? జరిగింది అసలు ప్రాబ్లం. కౌంటర్ అనేది చేయడం కోసం ఆయన ఇంకో కేసు పెట్టమని చెప్పడం తెలియదు మనకు. అక్కడ ఇక్కడ పేట్ బైషిర్బాగులో ఆమె 4 పేజీలు లెటర్ ఇచ్చిందో లేదో అక్కడ టక్మని కరీంనగర్ లో మళ్ళీ అక్కడ కేసు పుట్టపై మేజర్ అయితే హనీ ట్రాప్ కేసు పెట్టమని అంటున్నాడు. సో అది నేను అదే ఇప్పుడు ఇంకో అంశం కూడా 5 కోట్లు డిమాండ్ చేశారు, 50,000 ఇచ్చామన్నాడు. అది కూడా పెద్ద టాపిక్ అయింది. అదే అంత ఇచ్చిన వాళ్ళు వాళ్ళకి డబ్బులతో సంబంధం. కానీ బట్ ఒకటి ఏంటంటే డెఫినెట్లీ బండి సంజయ్ అనేవాడు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పొజిషన్లో ఉన్నాడు. సో ఏ పోలీస్ అధికారి అయినా ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు. సో అది ఆయనకు జాగ్రత్తగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది, నేనేం చేయాలి తప్పించుకుంటే బాగుండేదని నా అభిప్రాయం. అవును, అది ఆయన ఎమోషనల్ గా ఆయన ఏడవడం, పబ్లిక్ మీటింగ్ లో ఏడవడం అనవసరం అని నాకు అనిపించింది. ఇంత పెద్ద ఆయన రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. రామచంద్రరావు చెప్పినట్టు ఉంటే తప్పుంటే శిక్ష పడుతుంది, అధికారులు చూసుకుంటారు. చట్టం తన పని అని చెప్పి చాలా సింపుల్ చెప్పాడు రామచంద్ర. అట్లా చెప్పాల్సి ఉండే బండి సంజయ్ కూడా అని అనిపించింది నాకు. ఆయన ఇష్టం, ఆయన ఏ రకమైన ఎమోషన్కి వచ్చాడు,
ఏ టెన్షన్కి వచ్చాడు ఆ కొడుకు వల్ల, అవును. మీరు అన్నట్టు వాళ్ళు వచ్చి ఏం ఆడారా అంతో, ఉమ్. ఏం డిమాండ్ ఒకవేళ చేశారు, ఫోక్సోనే నిజంగా ప్రూవ్ అయితే ఏంటి సార్ పరిస్థితి? అది కొంచెం సీరియస్ పనిష్మెంట్ ఉంటుంది. మైనర్ కదా అమ్మాయి, 20 years అది ఏదో అన్నారు నాకు కూడా అవును సార్. ఎందుకంటే అంతకుముందు years ఉన్నట్టుంది అది. ఒక అబ్బాయి కూడా ఎవరో మన అదే ఫన్ బకెట్ ఏదో చేస్తా ఉన్నాడు ఆ అబ్బాయి. అవును. ఆ అబ్బాయి భార్గవ్ అనే అబ్బాయి ఎవరో సంథింగ్ మనకు అవును, వాడిది కూడా వచ్చింది. అయింది ఆల్రెడీ 20 సంవత్సరాలు జైలు శిక్ష పడ్డది ఆ పిల్లలు. సరే ఆ పిలుపు పోతే ఏదో అవుతుంది కానీ, బట్ దాంట్లో ఉంది ఆ ప్రొవిజన్, చాలా సీరియస్ ప్రొవిజన్ ఉంది పోక్సో కేసులో. ఓకే, సో అది బాబు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏదైనా బాబు అనవసరంగా తండ్రికి ఇబ్బంది పెడుతున్నాడు. మంచి రాజకీయ ఆయన భవిష్యత్తు పాపం అంత టాప్ లెవెల్లో ఉన్నవాడు, ఎక్కడి నుంచి ఏ స్థాయికి వెళ్ళాడు సార్ ఆయన? ఎక్కడో కార్పొరేట్ లెవెల్ నుంచి దేశంలో సహాయ హోంమంత్రిగా ఎదిగిన వ్యక్తి, ఆయన ఇబ్బంది కదా పాపం. చాలా ఇబ్బంది. ఈ పిల్లల వల్ల, చర్యల వల్ల పిల్లలు అటు వెరీ కేర్ఫుల్. వాళ్ళ ఫాదర్స్ని చూసుకోవాలి, ఫాదర్స్ వాళ్ళ క్యారియర్ చూసుకోవాలి, ఎవడెక్కడ పోతున్నాడో చూసుకోవాలి. గతంలో స్టూడెంట్స్ Parents కొట్టడం, బూతులు తిట్టడం కూడా బాగా వీడియోలు వైరల్ అయినాయి. అదే మీ పిల్లలు వాళ్ళ క్యారియరే కాదు కదా, లింక్ టు యువర్ పేరెంట్స్ ఆల్సో. సో దాన్ని రెండు ఎఫెక్ట్ అయిపోయాయి. ఇప్పుడు తన క్యారియర్ ఎఫెక్ట్ అయింది, ఫాదర్ మీద మరగబడే. ఆయన ఎంత అవునన్నా కదా, మంత్రి పదవి రాజీనామా చేయమని కూర్చున్నా సార్. డిమాండ్ వస్తుంది కదా అందరికి. ఆయన మాకు రాజీనామా చేయాల్సిందే, ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసే పొజిషన్లో ఉన్నాడు, అర్జెంట్ అయితే అని అన్ని డిమాండ్, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎక్కడ మీరు ఏది పెట్టినా అన్నీ అవే కనబడుతుంది. యూట్యూబ్లో మొత్తం ఇదే, వేరే డిమాండ్సే లేవు. ప్రతి వాడు బండి సంజయ్ రాజీనామా చేయాలి, బండి సంజయ్ రాజీనామా చేయాలి. అది అంత సీరియస్గా అంటే నేను అది ఆ పిల్లవాడి యొక్క ప్రవర్తన అట్లా ఉండకుండా ఉంటే బాగుండేది. మనం అనుకున్నట్టు తల్లిదండ్రుల కంట్రోల్లో 100% ఈ జనరేషన్ లేదు. సో ఆయన కూడా అశక్తుడై ఉంటాడు ఆ విషయంలో. రైట్, సరే సార్. మరి చట్టం నిజంగా మీరు అంటే తన పని తాను చేసుకుంటూ పోతుంది, ఏం జరుగుతుంది చూద్దాం. మీరు కేసు ఎగ్జాంపుల్ చెప్పారు కదా, నడుస్తూనే ఉంటుంది. అవును. ఇంకోటి అదే ఉన్న వ్యక్తి దేశానికి సహాయ హోంమంత్రి కాబట్టి అది బండి సంజయ్ గారిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళాడు అనేది మన అందరికీ తెలుసు. ఎందుకంటే 2018లో ఆయన పరిస్థితి ఏంటో మనకు తెలుసు. ఇప్పుడు 2026 వచ్చేసరికి ఆయన పరిస్థితి ఏంటో కూడా మనకు తెలుసు. అది అందువల్ల చర్చ. అదర్వైజ్ ఏదో కామన్ మ్యాన్ అయితే మీరు డిస్కషన్ కూడా రాదు. రైట్, రోజు పెట్టే అయితే ఇక్కడ కూడా ఇంకోటి సార్, ఇదే పాయింట్. ఇదే కామన్ మ్యాన్ కు జరిగితే వాడిని ఇమీడియట్లీ వేసేస్తారు. బండి సంజయ్ కొడుకు కాబట్టి ఎంత జాప్యం చేస్తున్నారా అంటే పేదలకు న్యాయం, మీనాడు అడిగడం అంతా ఆయన సహాయ హోంమంత్రి ఉన్నాడు కాబట్టి ఆ పిల్లాడు ఉన్నాడు ఇక్కడే దాస్తున్నారు ఆయన ఇన్ఫ్లుయెన్స్ వల్ల. రేవంత్ రెడ్డి సపోర్ట్ అంటున్నారు, రేవంత్ రెడ్డి ఇంట్లోనే ఉన్నాడు అంటున్నారు. దాంట్లో చూసా నిజం. అవును, రేవంత్ రెడ్డి దాచిపెట్టాడు ఇంట్లోకి, మీరు మనుషులు పంపండి ఆయన అక్కడే ఉన్నాడు అంటున్నాడు ఎవరు. అంత లెవెల్కి వెళ్ళిపోయింది అది. సో అది అంటే బికాజ్ ఆ ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఎఫెక్ట్ అవుతుంది. అదే మీరు అంటే కామన్ మ్యాన్ అయితే ఇద్దరు లోపల పారేస్తారు, తంతారు, అటు ఇటు తేల్చి పారేసి బుక్ చేస్తారు కేసు. అది ఇందులో కొద్దిగా టైం పడుతుంది. ఓకే.